అసలు దీంట్లో ఏమైనా పస ఉందా సార్? ఇది పసలేదని కోర్టులో చెప్పేసినాయి కదా. మరి ఈయన మాత్రం దాంట్లో నుంచి ఏదో జురుదామని ట్రై చేస్తానే ఉన్నాడు, ఏదో పిండుదామని. పెండడానికి ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, వాటిని పెండకుండా అలా ఎందుకు అనుకోవాలి? ఆయన ఏదో జరుగుతున్నాడు, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలను ఎందుకు అనుకోవాలి? అలా కేసులు వేసేట్లయితే అందరి మీద అటువంటి ఎవరు డిపాజిట్ దారులు ఇంతో ఇప్పటి వరకు కూడా కలిసి పోరాడలేదు. ఆయనకి దొరికినటువంటి ఆధారాలు లేకపోతే అవన్నీ కోర్టులు చెప్పాలండి. కోర్టులే చెప్పినాయి కదా సార్, కోర్టులే తేల్చినాయి కదా అనేక సందర్భాల్లో. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టే చెప్పింది కదా, చెప్పినప్పుడు తెలంగాణ హైకోర్టు అవకాశం ఇచ్చింది కదా, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కదా. అదేలేండి, అవును ఇచ్చింది కాబట్టి ఇలాగ 20 సంవత్సరాలు, అదే సార్ 22 సంవత్సరాల నుంచి ఇస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాడు. అదే ఏం ప్రయోజనం అంటున్నా, మాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి, ఏ ప్రయోజనం ఆశించేస్తున్నాడు? నాకు అర్థమయ్యేది ఉంది. నాకు ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ మీద, లేకపోతే ఈనాడు పత్రిక మీద, లేకపోతే ఈనాడు ఛానల్స్ మీద నాకుండే అభిప్రాయం నాకుంది. వాళ్ళు జనానికి, ఈనాడులో పనిచేసేటువంటి జనానికి జీతాలు ఎగ్గొట్టడం కోసం న్యూస్ టుడే పేరుతోటి ఒక న్యూస్ ఏజెన్సీని క్రియేట్ చేసి, ఆ న్యూస్ ఏజెన్సీ ఇంకెవరికైనా వేరే పత్రికలకు అమ్ముతుందా? అమ్మదు కదా. ఆ విధమైనటువంటి అది అక్రమం కాదా? అందరికీ తెలిసినటువంటి బహిరంగ అక్రమం కదా. అన్ని పత్రికలు చేస్తున్నాయి, అది వేరే అంశం. అందుకని మనం ఎవరికి, ఏ ప్రైవేటు సంస్థకు కూడా వాళ్ళంతా శుద్ధపరులు, శుద్ధ పూసలు, వాళ్ళు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని మనం ఏం సర్టిఫికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎందుకు ఇస్తాం సార్? మనం కోర్టుకి వెళ్తేనే 22 సంవత్సరాలుగా దీంట్లో ఏమి మెటీరియల్ లేదు అనేది తేలిన తర్వాత కూడా ఈయన ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పాలి కదండి. నాకు గుర్తున్నంత వరకు ఈయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు ఇంతకు ముందు. మరి ఇప్పుడు ఏ గ్రౌండ్స్ మీద వెళ్తున్నాడు నాకు తెలియదు. ఇంతకు ముందు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. ఏదన్నా కానివ్వండి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఓడిపోతే ఆయనే పోతాడు. ఓకే, ఆయన సంగతి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ అండి. మార్గదర్శిలో ఇన్వెస్ట్ చేసినటువంటి, డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ దారులు ఎవరో కూడా పబ్లిక్ గా ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు, కాల్ ఫర్ చేసినప్పుడు కూడా ఎవరు మాకు ఎవరినైనా బెదిరించారేమోనండి. ఎవరైనా కేసు వేస్తే ఎవరు చెప్తారు? నేను మనం చెప్తామా? బెదిరించారేమో. ఇప్పుడు బాజీ గారు చెప్పారు కదా వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల గురించి. నేను కూడా దాంట్లో వేసాను సార్, కాదంటలేదు. ఎవరు రూల్స్ ఆడుకుంటాయి. ఇప్పుడు ఇష్టమయ్యే కదా. ఇప్పుడు చిట్టు వాడేమి వేస్తావని ఎవడో అన్ని తెలిసే చేస్తారు చిట్టు. నేను 4-5 సార్లు వేసాను, 4-5 సార్లు నాకు టైంకే వచ్చేసినాయి. అందుకనే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే బెదిరించి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు. కేసులు పెట్టలేదు కనుక సక్రమంగా అని మనం ఎట్లా సార్? కాదు సార్, ఒక్కడన్నా రావాలి కదా. 22 సంవత్సరాల్లో నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి స్టాల్ వార్ట్ క్యాండిడేట్ నా తరపున వాదిస్తున్నాడంటే ఒక్కడన్నా కూడా రావాలి కదా. ఇంతో ఒక్కడు రానంత మాత్రాన ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఆ కేసులు వేసే హక్కు లేదంటారా? హక్కు లేదని ఎవడన్నాడండి బాబు? నేను ఇంకా సమస్యలు లేవా? ఈ మహానుభావుడికి పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు కదా, ఇంక సమస్యలు లేవా? వాటి మీద కదా పోరాడాల్సింది. వేరే వాటి మీద ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. దీని గురించి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తున్నాడు? దీని గురించి మనం చర్చ పెట్టి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఏంటనేది నా అభిప్రాయం. అంతే తప్ప ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ రాజకీయ నాయకులు మాట్లాడలేదుగా, అందరూ మాట్లాడలేదుగా అన్ని అంశాల మీద. ఎందుకని మాట్లాడలేదు? అదే ఈయన చేస్తున్నాడా, ఈయన వెనకాల ఎవరన్నా ఉండి ఏపిస్తున్నారా కేసులు అనేది ఇక్కడ? ఎందుకంటే ఆయన పొలిటికల్ యాంగిల్ అనేది మీకు తెలుసు, జనాలందరికీ తెలుసు కదా. ఆయన ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? నా మీద కేసులు వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని కదా చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారి వాదన కూడా అదేగా, నా మీద కేసులు వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. అంటే మెటీరియల్ లేదా ఆయన కేసులు? మెటీరియల్ లేదా ఆయన కేసుల్లో? మెటీరియల్ లేకుండా ఈడీ కేసులు పెట్టారా? సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేది కోర్టులు తేల్చాలి. అది అవును సార్, ఆల్రెడీ దానికి సంబంధించి జైలుకి వెళ్ళాడు కదా. అసలు మెటీరియల్ లేకుండానే ఇదంతా జరిగిందా? దానికి దీన్ని పోలుస్తారండి సార్ మీరు? ఆ కేసులకి ఈ కేసులు పోలుస్తారండి మీరు? నేను అనేది అదే, మీ కంపారిజన్ ఎప్పుడు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ రీజనబుల్ గా ఉండాలి. ఏ కేసుకి ఏ కేసు పోలుస్తున్నాం అనేది
ఓకే సార్. ఏంటి మనకి సురేష్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద మనకు ఉన్నటువంటి కక్ష ఏంటి? కక్ష ఎవడికుంది సార్? 22 సంవత్సరాలుగా ఏం తేల్చావని అడుగుతున్నావు. ఏం తేల్చావు నువ్వు? ఈ చర్చ తీసుకోవడానికి మన వెనకాల ఎవరైనా ఉన్నట్టు ఎవరైనా ఆరోపిస్తే ఏమవుతారు మీరు? ఎవరవుతారు? చర్చ తీసుకోవడానికి మీ చర్చ వెనకాల ఎవరో ఉన్నారు చర్చ ఎందుకు తీసుకో? అంటే నువ్వు పెద్ద అప్పుడు ఏ చర్చ సమాధానం? నువ్వు సీనియర్ రాజకీయ నాయకుడివి కదా. ఏంటి 22 సంవత్సరాల్లో తేల్చింది ఏంటి? ఇంకా ప్రజా సమస్యలు ఏమి లేవా అని అడిగే హక్కు ఉంటుంది. ప్రజా సమస్యలు ఏమి లేవా? ఇంకా ఉన్నారంటే మీ వెనకాల ఎవరన్నా ఉన్నారు? మార్గదర్శి సింపుల్ అండి. మార్గదర్శి ఒక్కడికన్నా ఎగ్గొట్టిందా అని చెప్పేసి కోర్టులు అడిగినాయి. అలాగే అన్ని దినపత్రికల్లో ప్రకటనలు వచ్చినాయి. ఎవరు రాలేదు. తింటాడండి, చివాట్లు తింటాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ చివాట్లు తింటాడు. అలా చెప్పండి. అంతేగాని మీరు అన్ని కేసులు ఒకే ఘాటు కడతానంటే ఎట్లా కుదురుతుంది? రమేష్ గారు మనకు పాయింట్ ఒక నిమిషం. ఏంటంటే, సురేష్ గారు